చెప్పిన ఎలా ప్రేమించుకున్నావు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించి అంటే నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నిన్ను అలా ప్రేమించి నీ పొరుగువాన్ని అంటే వెంటనే మనం ఇంకో అంటాం, పొరుగువాన్ని నేను ఎలా ప్రేమించి అలానే ప్రేమిస్తాను. మరి ప్రేమించినప్పుడు ఎలా ప్రేమించాలి? ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలా? బైబిల్ రాయబడి ఉంది, పెట్టుబడి పెట్టినప్పుడు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దని. మీరు అనొచ్చు, అయ్యో ఇంత వెచ్చించిందే కదా, మనం ఏం చేసినా ఏమొస్తుందని ఆలోచిస్తాం. వెన్ వి డూ సంథింగ్ వి ఎక్స్పెక్ట్ సంథింగ్. లేదండి నిస్వార్థంగా ఎంత చేసినా కనీసం ప్రేమను ఎక్స్పెక్ట్ చేయవా? ఒక మంచి మాట ఎక్స్పెక్ట్ చేయవా? ఎక్స్పెక్ట్ చేస్తాం, తప్పు లేదు. అయితే బైబిల్ రాయబడిన మాట ఏం తెలుసా? ఎలా ప్రేమించాలి? మనుషులందు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ పీపుల్. దేవుని నుంచి ఎక్స్పెక్ట్ చేయి. అందుకొరకే దేవుని ప్రేమించినప్పుడు లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనం జాగ్రత్త వినాల్సి మనం చూస్తాం. లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనం జాగ్రత్తగా వినండి. మీరైతే ఎట్టి వారిని గూర్చి ఏనను నిరాశ చేసుకొనక. బాగా వినండి, ఎంత బాగా. దేవుని మాట వింటే నీకు నిరాశ రాదు, దేవుని మాట అంటే నీకు దుఃఖం రాదు, దేవుని మాట అంటే నీకు వేదన ఉండదు, దేవుని మాట అంటే వ్యాకులం ఉండదు. మరి దేవుడు ఏమంటున్నాడు? మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రులను ప్రేమించండి. నిరాశపడదండి, ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? మేలు చేయుడి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమార్తెలు ఎందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారే ఉన్నాడు. ఇంగ్లీష్లో రాస్తుంది, డూ గుడ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, లవ్ దెమ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్, లవ్ దెమ్ విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్. ఈరోజు మాట చెప్తాను, దేవుడు నేను చివరి ఆశించాడా? ఏం ఆశించలే. ప్రేమించాడా? ప్రేమించాడు. ఇది పర్ఫెక్ట్ స్టాండర్డ్. ఇలా ప్రేమిస్తే ఆ వ్యక్తికి ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ ఉండదు. ఎందుకంటే ఈరోజు నువ్వు చేస్తున్నప్పుడు ఎలా చేయాలి? కొలస్సీ 3:23 రాస్తుంది, మనుషులకు చేసినట్టు చేయొద్దట. నువ్వు ఎవరైనా ప్రేమిస్తున్నావు అనుకో, నీ బంధువే, నీ భార్యే, నీ ఫ్రెండో, నీ బెస్ట్ ఫ్రెండో, నీ చెల్లో, నీ అక్కనో, నీ అత్తనో, లే మామనో, తల్లో, ఎవరో కానీ నువ్వు ప్రేమిస్తున్నావు అనుకో, ఎక్స్పెక్ట్ చేసి ప్రేమిస్తే డిసప్పాయింట్ అవుతావు. ఆ డిసప్పాయింట్మెంట్ ఎక్కువ అయితే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కానీ ప్రభు ఏమన్నాడు? ప్రేమించు, వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయకు, నువ్వు నా నుంచి ఎక్స్పెక్ట్ చేయి. ప్రభు నేను నీకు చేస్తున్నట్టు చేస్తున్నానని కొలస్సీ 3:23. ప్రభు వలన స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదుము గనుక మనుషుల నిమిత్తము కాక దేవుని కొరకు చేయి. ఇలా చేస్తే అప్పుడు నీకు ఎక్స్పెక్టేషన్ దేవుని మీద పెట్టుకున్నప్పుడు ప్రభు అన్నాడు, నీ ఆశ భంగము కాదు, ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. మోషే పాపం ఎప్పుడు దేవుని మీద పెట్టుకున్నాడు, ఈ ఒక్కరోజు ఫెయిల్ అయ్యాడు. అందుకొరకు ప్రతిరోజు నువ్వు దినం స్టార్ట్ చేస్తున్నావు, నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏం తెలుసా? ప్రభు నా భర్త నుంచి నాకేం ఎక్స్పెక్టేషన్స్ లేవు, నేను అన్నీ చేస్తా, ప్రేమిస్తా, ఎక్స్పెక్టేషన్ లేకుండా ప్రేమిస్తా. నా కోడల్ని ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రేమిస్తా, నా అల్లుడిని ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రేమిస్తా, నా అత్తను ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రేమిస్తా, మామను ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రేమిస్తా, నా ఫ్రెండ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రేమిస్తా. నా శత్రువులనే ప్రేమించమన్నా, నా ఫ్రెండ్ని ప్రేమించలేనా? ఇశ్రాయేల్ ప్రజలను ప్రభువా నేను శత్రువులనే ప్రేమించమంటే, ఐగుప్తులే ప్రేమించమంటున్నావు, నువ్వు నా ఇశ్రాయేల్ ప్రజలు నేను ప్రేమించలేనా అని చెప్పి ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఇశ్రాయేల్ ప్రజలను ప్రేమించుంటే ద్రోహులారా అనేవాడు కాదండి. దేవుడు అనుమతించాడు, పర్లే, దేవుడు నాకు సర్వోన్నతుని కుమారుని అవుతానంట. ఏమి ఆశించకుండా చేస్తే సర్వోన్నతుని కుమారుని అవుతాను, ఏమి ఆశించకుండా చేస్తే సర్వశక్తుని కుమారునయ్యి పరలోకంలో ఉన్నతమైన జీతం పొందితే, పరలోకంలో కాలు పెడితే ఒక్కొక్క మాట దేవుడు తుఫానులాగా వరదలాగా దేవుడు జీతం ఇస్తూ ఉంటే, ఇంత జీతం ఎందుకు ప్రభు అంటే, నువ్వు ప్రేమించావయ్యా నీ బంధువుల్ని, నీ కుటుంబ సభ్యుల్ని, నీ సంఘస్థుల్ని, సంఘ కాపరిగా నీ యొక్క విశ్వాసులను ప్రేమించావు, ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదయ్యా. ఈ వరద ప్రవాహపు ప్రతిఫలం నీ కొరకే, నువ్వు నా కొరకు చేశావు. కొన్నిసార్లు సేవకులుగా కూడా ఈ పొరపాటు జరిగిపోతుంది. సంఘం నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇంత చేస్తున్నాం కదా వాళ్ళు ప్రేమిస్తారని, కేర్ కూడా చేయరు. కొన్నిసార్లు గుండె గాయం అయిపోతుంది నీకు. అలా అవుతుందా? కారణం ఏంటంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు మనుషుల నుంచి. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. మోషేకే ఇవ్వలేదండి. అపోస్తలుడైన పౌలునే సంఘం నీకు నెగ్లెక్ట్ చేసింది. నిన్ను చేరా, నన్ను చేరా, చేస్తారని ఫిక్స్ అయిపోయి దేవుడి నుంచి ఆశ పెట్టుకో, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, హృదయంలో నెమ్మదిస్తాడు, నిరాశ చెందకుండా ధైర్యపరచబడతావు. అందుకొరకే 62వ కీర్తన 5-6 వచనాలు చూసుకొని